సరైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. జీవితంలో అస్సలు సాధ్యం కాని ప్రయాణం అంటే అసలు ప్రారంభించనిదే. అసలు ప్రారంభించని పని అసాధ్యంగా కనిపిస్తుంది. ఏది శాశ్వతం? నీ వెనుక ఉన్న డబ్బా, నీ మొహానికి ఉన్న అందమా, నీతో ఉన్న అధికారమా? అసలు నువ్వే ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఇవన్నీ నీకెలా శాశ్వతమవుతాయి? ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చావు, ఒంటరిగా భూగర్భంలోకి పోతావు. ఇదే శాశ్వతం. దృఢ సంకల్పం, తరగని ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక ఉన్న చోట విజయం తప్పక వచ్చి తీరుతుంది. గొప్ప ప్రయత్నాలు, గొప్ప ఆలోచనలన్నీ హేళనతోనే మొదలవుతాయి. ఎవరు ఏం చెప్పినా విను, కానీ నీ అంతరాత్మ ఏం చెబుతుందో అది మాత్రమే చేయి. ఎందుకంటే మనస్సాక్షిని మించిన గురువు ఎవ్వరూ లేరు. నీరు ఎంతో అమూల్యమైనదో బావి ఎండిపోయే వరకు తెలియదు. కాలం కంటే ఎక్కువ విలువైన పదార్థం లోకంలో ఏదీ లేదు. అంతకంటే దుర్వినియోగం చేయబడేది కూడా ఏదీ లేదు. నన్ను నేను నమ్ముకున్న ప్రతిసారి విజయం నన్నే వరించేది. ఒకరిపై ఆధారపడిన ప్రతిసారి నన్ను నేను నిందించుకోవాల్సి వచ్చేది. చివరికి నాకు అర్థమైంది, స్వశక్తికి మించిన ఆయుధం లేదని. జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు, మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది. జీవితంలో ఏదీ సులభంగా దొరకదు, కానీ ప్రయత్నిస్తే ఏదీ కష్టం కాదు. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో, మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. మనకు ఎవరూ సహాయం చేయరు, మనం కింద పడినా ఎవరూ లేపరు. నువ్వు ఒకవేళ కింద పడితే నీకు నువ్వే లేవాలి, నిలబడాలి, గెలవాలి. నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు. నిరంతరం శ్రమిస్తేనే విజయం నిన్ను వరిస్తుంది. ఇష్టం ఎక్కువగా ఉన్నవారి మీద కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరిన అలకు ఆనందం, మధ్యలో ఉన్న అలకు ఆరాటం, తీరం చేరని అలకు విషాదం. అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటామే, అదే జీవితం. అన్నీ తెలిసి ఏమీ చేయనివాడు ఏమీ తెలియని వాడితో సమానం. అందుకే అవసరమైన సమయంలో మీ విద్యను ఉపయోగించుకోవడం మర్చిపోకండి. లక్ష్యం కోసం పని మొదలుపెట్టినప్పుడు ఆపకూడదు. మొదలుపెట్టావు కాబట్టి ముగించు. ఏం సాధిద్దాం అనుకున్నావో అది సాధించకపోతే జీవితం నీకు ఏమిస్తుందో అదే తీసుకోవాలి. ప్రశాంతత అనేది ముత్యపు చెప్పులో ముత్యం లాంటిది. దానిని పొందడం చాలా కఠినం, కానీ పొందినట్లయితే మాత్రం జీవితమే ప్రకాశవంతంగా మారిపోతుంది. అన్ని సంతోషాలు ఉన్నవారు బహుశా ప్రపంచంలో ఒక్కరు కూడా ఉండరేమో. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే రెండే మార్గాలు. మన సమస్యలు ఎవరికీ చెప్పకూడదు, ఇతరుల సమస్యల్లో తలదూర్చకూడదు. భయపడితే నిన్ను భయపెట్టేందుకు ఈ లోకం సిద్ధంగా ఉంటుంది. జీవితం, కాలం రెండూ గొప్ప మిత్రులు. ఎందుకంటే కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో జీవితం నేర్పిస్తుంది. జీవితం ఎంత విలువైనదో కాలం చెబుతుంది. శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే, కానీ మనసుకి తప్పు చేసిన ప్రతిసారి మరణమే. అబద్ధంలో ఆకర్షణ ఉంటుంది, కానీ స్థిరత్వం నిజంలోనే ఉంటుంది. కష్టాల్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. గమ్యం ఉంటే సరిపోదు, నువ్వు వెళ్ళే మార్గం కూడా తెలియాలి. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు. తప్పో ఒప్పో వేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది. రెచ్చగొట్టే వాళ్లకు, చిచ్చు పెట్టే వాళ్లకు దూరంగా ఉంటే జీవితానికి మంచిది. పరుగు, జీవితం రెండూ ఒక్కటే. సాగిపోవాలే కానీ ఆగిపోకూడదు. తనలో తాను ప్రతిరోజు ప్రేమలో పడే వ్యక్తికి శత్రువులే ఉండరు. జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు. చెట్టు ఆకురాలిన ప్రతిసారి కొత్త ఆకులు చిగురిస్తాయి. నిజమైన ఒంటరితనం అంటే ఏంటో తెలుసా? అయిన వాళ్ళందరూ పక్కనే ఉన్నా మన అనుకున్న వాళ్ళు లేకపోవడం. పనిచేసిన ప్రతిసారి సత్ఫలితాలు రాకపోవచ్చు, కానీ ఏ పని చేయకపోతే ఏ ఫలితమూ రాదు.